రేపు చెప్పండి మీ పేరు? సూర్యనారాయణ. నియోజకవర్గం? పత్తికొండ. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, అవును. ఇప్పుడు మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటారు ఓటు? టీడీపీకి వెళ్ళాలనుకుంటున్నాను. టీడీపీ ఎందుకన్నా? వైసీపీ వైఫల్యం అయిపోయింది, ఏం లేదు. ఏం పథకాలు చెప్పినాడు, ఏమీ రాలేదు మనకి. అయితేనేమో జనము వాటర్ ప్రాబ్లం ఉంది ఊర్లో. అసలు కొనుక్కొని తాపుతున్నాం పసలకు కానీ మనుషులకు కానీ. కాలువ నీళ్ళు తెప్పిస్తాను శ్రీదేవమ్మ ఫ్రీగా. అందుకని చెప్పేసి ఈసారి మార్పు కోసం చేయాలనుకుంటున్నాం. శ్యాంబాబు. శ్యాంబాబు, కేఈ శ్యాంబాబు. అంటే ఇప్పుడు వైసీపీ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చినాయి కదా, ప్రభావం ఏం లేదంటారా? ఏం లేదు. మీకేం రాలేదు పథకాలు కూడా? వచ్చినాయి కొన్ని. ఇంకా అయితేనే మనం ఎక్కువ ఆన్సర్ చేయాలి. నీళ్ళు వాటర్ ఇస్తామన్నారు, కాలువ నీళ్ళు ఏం రాలేదు. అందరినీ తెచ్చారు, పైపులు వేస్తాము అది ఇది అన్నారు, ఏది లేదు. పోయిన నెల ఆగస్టులోనే, పోయిన సంవత్సరమే వస్తాయన్నారు నీళ్ళు అలా. అది ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది కదా, కాంగ్రెస్ రాదు, ఏం రాదు. టీడీపీ తప్ప ఇంకేం రాదు. రాష్ట్రంలో చంద్రబాబు వస్తాడు, నో డౌట్. జగన్ మీకు తెలిసి కూడా ఏముంది చెప్పు రాష్ట్రంలో? తెలంగాణలో కూడా కేసీఆర్ ఉన్నాయి, ఇప్పుడు రెడ్డి వచ్చినాడు. అది మార్పు వస్తుందంటారు అయితే అది ఆంధ్ర రాష్ట్రం మార్పు కోరుకుంటుంది అంతే. చంద్రబాబు వస్తాడు నెక్స్ట్. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఎన్నికలు వచ్చినాయి కదా, ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? నేను టీడీపీకి వేస్తాం. ఎందుకు? న్యాచురల్ కంటే జనసేనకి వేద్దాం అనుకున్నా. రెండు ఇక్కడ పొత్తు ఒకటే, క్యాండిడేట్ ఒకటే వేద్దాం అనుకున్నాం. ఈయన చేసింది ఏం లేదు, అమ్మఒడి అన్నాడు, ఏమన్నాడు అన్నీ వేసి మన మీద రుద్దుతున్నాడు. మళ్ళీ ధరలు పెంచినాడు, ట్యాక్స్లు పెంచినాడు. తర్వాత వచ్చేసి మా మండలం మా తొగ్గుల మండలం కర్ర మండలం ఎత్తేసినారు, పంటలు పండినాయని. ఇక్కడ పిల్లలు అడిగినా పంటలు పండలేదని చెప్తారు. ఏమన్నా అడిగితే అధికారులని వజ్రాలు దొరుకుతాయి, బంగారు గంటలు, ఇంటింటికి బంగారు గంటలు దొరికినాయి, వజ్రాలు ఏం దొరకలేవు ఇక్కడ కర్ర మండలం ఎత్తేసేకి. మిగతా మండలికి ఇచ్చి మాకు ఇస్తే అది మైన్ రీజన్ ఉంది ఇక్కడ, కొంచెం ఎఫెక్ట్ పడుతుంది ఈ మండలంలో. ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ధరలు పెంచినట్టు కదా, టీడీపీ జనసేన కూటమి కూడా సంక్షేమ పథకాలు ఇస్తుందని చెప్పారు కదా. చెప్పింది పెంచాల్సిందే కదా. ఇంకా టీడీపీ కూడా వైసీపీ కంటే ఎక్కువ అయిపోయింది సంక్షేమ పథకాలు. ఇప్పుడు తర్వాత ఎవరైనా వచ్చి చేయాల్సింది కదా, ఇవ్వాలంటే పెరుగుతుంది. మళ్ళీ పెరుగుతా చూస్తారు వాళ్ళు ఎట్లా వాళ్ళు తగ్గిస్తామని చెప్పినారు కదా ధరలు. చూస్తారు వాళ్ళని కూడా నెక్స్ట్ ఇయర్ ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళు తగ్గిపోతే వాళ్ళకి అదే పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఎలక్షన్లో. అంతే ఇంకా. ఇప్పుడు వైసీపీ చెప్తుంది కదా విద్యా వైద్యమైన బాగుంది, బాగా చేసినామని. ఏముంది, నేను ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేయించుకుంటే తీసుకునే 60,000 బిల్లు గవర్నమెంట్ వేయించుకుని వాళ్ళు పట్టించుకోలేదు. ఏమాడ కంప్లీట్ చేసిన 2 ట్యాబ్లెట్లు మూతికి పడేసి మగానికి పడేసి ఇంకా అయిపోయా, ఇంటికి పోండి. మళ్ళీ బయట ప్రైవేట్లో చూపించుకున్నారు, తప్పలే. ఇప్పుడు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఉంది కదా, శ్రీదేవి మాకేం చేసింది ఏం లేదు. ఊరు దత్తత పని చేయలేదు. ఊరు దత్తత తీసుకుందామా, దత్తత తీసుకొని రూపాయి కూడా ఏంది చేసినది లేదు ఊరికి. జొన్నగిరి దత్తత తీసుకుంది శ్రీదేవమ్మ. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే అప్పుడే చెప్పింది నేను దత్తత తీసుకుంటున్నాను, ఈ ఊరు బాగా చేస్తానని. చేసినది ఏది లేదు. అదే విషయం. అడిగారు అంతా, మొత్తం ఆమె తిట్టారు బాగా, జగన్ ముందే తిట్టారు. అయినా ఏం లేదు. బస్సు కూడా దిగిరాలా, ఇక్కడే నిలబెట్టి దిగిపోయింది మన బస్సు యాత్రలో. ఆమె అసలు నోరు కూడా మెదపలేదు తెలుసా, అలా అయిపోయింది ఆమె పరిస్థితి. ఏం లేదు. మొన్న విజయవాడలో సీఎం జగన్ పైన రాయదాడి జరిగింది కదా, రాయదాడి వాళ్ళు వేసుకొని చెప్తే ఎలా ఉంటుంది చెప్పు. మరి ఇప్పుడు లైట్లు ఆర్పేసుకొని వాళ్ళు వేసుకొని ఏదో ఎలక్షన్ ముందు ఇలాంటి మామూలు అప్పుడు కూడా కోడికత్తి అని చెప్పేసి పొడిపించుకొని మళ్ళీ ఎప్పుడు మొన్న తీసుకొచ్చారు. అలా ఉంటాయి. వాళ్ళు ఓటింగ్ కోసం వాళ్ళు ఏమైనా చేయగలరు. అట్లా రాజకీయం అది. ఇప్పుడు ఎవరు బలవంతంగా ఎవరు వేయరు కదా, వేయాలని కూడా బాంబులే చంపేస్తారు కదా అలా అనుకుంటే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన జరుగుతాయి. ఇప్పుడు మామూలు సహజం యువతులు ఎవరెవరు ఉంటారు కదా, చేసుకుంటుంటారు. వాళ్ళు ఒకటి మన లాంటి వాళ్ళు అంతా చేసుకుంటారు. అది విషయం. 19 వరకు వేసిన ఓటు 19 టీడీపీ. మీరు ఎప్పుడన్నా మీ పేరు? రామచంద్ర. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? జనసేన టీడీపీ అలయన్స్ కాబట్టి టీడీపీ. అంటే మీరు జనసేన పార్టీ
అంటే వైసీపీ ఎందుకు వద్దు? వైసీపీ అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు అంటున్నారు అంతే. ఉమ్. అభివృద్ధి లేదు కాబట్టి టీడీపీ జనసేన అలయన్స్లో అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను. వైసీపీ వాళ్ళు చెప్తారు కదా సంక్షేమ పథకాల అభివృద్ధి అని. వాళ్ళు చేసిన సంక్షేమం అంటూ ఏం లేదు. ఉమ్. ఏదో అమ్మఒడి అంటాడు, చేయూత అంటారు, నవరత్నాలని ఏది లేదు. ఉమ్. 100 మంది ఉంటే 15 మందికి ఇచ్చినారు, ఉమ్. ఇంకా 85 మందికి ఇవ్వట్లేదు. ఇంటి ఇంటి స్థలాలు అండి, ఒక సెంటు భూమి, ఒక సెంటు స్థలాల్లో ఎన్ని పడతాయి? లెట్రిన్ బాత్రూమ్ కట్టాలంటే ఒక అర్ధ సెంటు కాబడుతుంది. కనీసం అంటే 20 గజాలు కావాలా, 48 గజాల సెంటు ఇల్లు ఎట్లా కడతారు? 30 అడుగులు రోడ్డు ఇచ్చినాడు. ఈ ఊర్లో వరకు వచ్చినా మా ఊర్లో వచ్చేసి ఈ 250 ఇళ్ళకి కానీ 2 పట్టాలు ఇచ్చినారు అంతే. అంతే. అభివృద్ధి అంటూ ఏం లేదు. రోడ్లు చూసినారా ఇప్పుడు వచ్చేటప్పుడు ఎర్రగుడి రోడ్లు అట్లున్నాయి, అధ్వానంగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఎన్ని ఇస్తేనే ఏం చేస్తాం? అభివృద్ధి ఉండాలి కదా. అంటే అభివృద్ధి అంటే ఏం కోరుకుంటారు? అభివృద్ధి అంటే రోడ్లు, మంచి వైద్యం అనేది ఆరోగ్యశ్రీ వేల కోట్ల అప్పులు పడి ఆరోగ్యశ్రీలు కానీ రావట్లేదు చాలా మందికి. అది అంటే ఇంకా ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు మెగా డిఎస్సి అన్నాడు. 6 నెలల ముందు ఎవరు ఇడుస్తారు? డిఎస్సి ఇడిచి 6 నెలల ముందు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉద్యోగం అని వచ్చిందా? ఇంతమంది అంత విద్యార్థులే ఉన్నారు, ఒక్క ఉద్యోగం అని వచ్చిందా? ప్రతి గ్రామంలో సచివాలయ ఉద్యోగం కానీ వాలంటీర్ కానీ అవి ఏంది ఉందయ్యా? ప్రతి ఒక్కరు నీకు ఇచ్చే సచివాలయాలు అంతా మొత్తము వాళ్ళు పడుకొని చేసుకోవడానికే సచివాలయాలు. అదే కానీ సచివాలయాలు ఉన్నాయి కొద్దిగా. సచివాలయాలు పెట్టినంత మాత్రాన అభివృద్ధి జరిగింది అనేది లేదు. ఒక సచివాలయంలో స్టాఫ్ వచ్చేసి 20 మంది నుంచి 15 నుంచి 20 మంది వరకు పెట్టినాడు. ఆయన వచ్చేసి 2-3 పనిచేస్తున్నారు, పూర్తి స్టాఫ్ లేరు. అదొకటి. ప్లస్ వచ్చేసి ల్యాండ్ ఇప్పుడు చట్టం తెచ్చాడు ఆయన, భూ చట్టం, అది వేస్ట్. మీ తాతల దగ్గర ఉన్నటువంటి భూమిని కానీ 6 నెలలు సంవత్సరం వేరే వ్యక్తి చేసుకుంటుంటే ఆ వ్యక్తికి స్వాధీనం అయిపోతుంది. నువ్వు కోర్టుకు వెళ్ళినా ఎక్కడ పోయినా చెల్లడం లేదు. అలాంటి జీవో తెచ్చినాడు ఆయన. అలాంటివి అన్నీ వ్యతిరేకంగా ఎక్కువ అయిపోయింది. అన్నదమ్ములే గొడవ పెట్టుకొని చచ్చిపోతున్నారు భూముల విషయాల గురించి. సర్వే భూమి సర్వే అని చెప్పేసి ఆయన రాళ్ళు తెచ్చి నాటేసినాడు. ఇప్పుడు అన్నదమ్ములు ఉంటాయి, ఎప్పుడో పూర్వం నుంచి ఉంటాయి, ఆడిగేసుకొని తింటారు. మళ్ళీ ఇది లేదు నీకు ఆడికి ఇటుకి అని చెప్పేసి వాళ్ళ గొడవలు పెట్టుకొని వాళ్ళ కొట్టుకొని చచ్చిపోతున్నారు తెలుసా. ఇప్పుడు రైతులంతా అలా అయిపోతుంది, అన్నదమ్ముల గొడవలు పెడుతున్నాడు వచ్చి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మా కోసం ఇది చేస్తే బాగుంటుందని మీరు ఏమన్నా అనుకుంటున్నారు? వస్తుంది కదా, అన్ని మొత్తం చెప్పారు, పథకాలు చెప్పారు కదా. ఆర్టీసీ ఫ్రీ వచ్చేసి రైతుకు 20,000 సంవత్సరానికి వచ్చేసి పిల్లలకు 15,000, ప్రతి ఒక్క ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు కదా. ఈయన ఒకరికే వస్తుండే, పింఛన్ 4,000 వస్తుంది. అలా చేస్తున్నారు కదా, మంచి పథకాలు కదా ఇవన్నీ. ఈయన వచ్చేసి రైతు భరోసా వచ్చేసి 12,000 అన్నాడు ఫస్ట్ స్టార్టింగ్లో. 8,000 ఇచ్చినాడు రైతుకు వచ్చేసి 4 సంవత్సరాలు ఇచ్చినాడు. 4 సంవత్సరాలు 4 ఎంబలు 32,000. అయితే ఇన్సూరెన్స్ తీసేసినాడు రైతుకి. ఆయన ఇచ్చిన భరోసా ఇచ్చినాడు, బీమా తీసేసినాడు. బీమా వచ్చేసి రైతుకి ఎంత భరోసా అనుకున్నావు? బీమా వస్తే రైతు పంట నష్టపరిహారం వస్తే, ఆ పంట నష్టపరిహారం ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారిగా రాలేదు. అప్పుడు గతంలో టీడీపీ ఉన్నప్పుడు సంవత్సరం బీమా పడేది. ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి 15,000 నుంచి 18,000 వరకు పడేది. ఒక్కొక్క రైతుకు వచ్చేసి 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న రైతుకి 80,000 నుంచి 90,000 వరకు పడింది. 5 ఎకరాలు ఉన్న రైతుకి. ఈ 5 సంవత్సరాల్లో వచ్చేసి రైతుకి 32,000 రూపాయలు రైతు భరోసా తప్పితే ఏం పడట్లేదు, బీమా రావట్లేదు. అందులో వచ్చేసి మా గిలి మండలం కానీ కరువు మండలం తీసేసాక 43 కోట్లతో కరువు మండలం ఇస్తే ఆయన 43 కోట్లు ఎమ్మెల్యే కానీ ఇప్పుడు 10 మార్లు ధర్నాలు చేసినాం వామపక్షాలన్నీ కలిసి, సిపిఐ, సిపిఎం, జనసేన, టీడీపీ, బీజేపీ మొత్తం వామపక్షాలు కలిసి 10 మార్లు ధర్నా చేస్తే అసలు ఆర్డీఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారు ఏమంటారు, నేను కలెక్టర్ గారు పెట్టినామండి అంటారు. కలెక్టర్ గారి దగ్గరికి పోతే నేను సీఎం గారికి పెట్టినామండి అంటారు. ఈమె ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే నేను సీఎం గారితో మాట్లాడినా అంటారు. అన్నీ అయిపోయినాయి. తర్వాత అవతల మండలాలకే కరువు అనౌన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మండలము కరువు లేదు, ఇయ్యట్లేదు. అది ఒక దెబ్బ పడింది. చాలా ఉన్నాయి. ఇప్పుడు చెరువులు నీళ్ళు ఇస్తాము అని చెప్పి గతంలో టీడీపీ సగం పనులు చేసి ఆపేసింది. గవర్నమెంట్ చేంజ్ అయింది, సగం పనుల్లో కానీ నీళ్ళు పూర్తి చేయలేకపోయినారు. చెరువులకి దాదాపు 101 చెరువుకి నీళ్ళు ఇస్తామన్నారు. కనీసం అంటే ఒక దగ్గర అంటే ఒక 15 చెరువులకి ఇచ్చింటారు. తర్వాత ఇంకా మిగతా వచ్చేసి 87 చెరువులకి లేవు, వాటర్ లేవు. ఇప్పుడు
ఉన్న సగం పనుల్లో కానీ పూర్తి చేయలేకపోయినారు ఈ 5 సంవత్సరాల్లో. అది రైతుకి చాలా లాస్ ఉంది. అది గవర్నమెంట్ వ్యతిరేకత. చెప్పండి మీ పేరు చెప్పండి. నా పేరు చిట్టన్న. ఏ నియోజకవర్గం? తుగ్గల గ్రామం. నియోజకవర్గం తుగ్గల మండలం, పత్తికొండ తాలూకు. పట్టుకుంటా. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? మేము తెలుగుదేశం కోట వేస్తాం అనుకుంటున్నాం. తెలుగుదేశం కోట వేస్తాం. ఎందుకు? ఎందుకంటే అభివృద్ధి సరిగ్గా లేదు కాబట్టి వైఎస్ఆర్లో. తెలుగుదేశం అయితే అభివృద్ధి అవుతుందని మా రైతులు కానీ అందరూ కానీ మనస్ఫూర్తిగా దానికి వేయాలని అనుకున్నాం. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు వచ్చినాయి కదా, సంక్షేమ పథకాలు అయితే ఒకరికి ఇచ్చి ఉపరం 17,000 ఇస్తామని 12కి వచ్చి 9,000 వచ్చి కొంతమందికి రాక కొంతమంది రాక 5 విడతలు అని చెప్పి 4 విడతలు వేసినాడు. దాని సంక్షేమ పథకాలకు సరిగ్గా రాలేదని అమ్మఒడి అయితేనేమి 45 ఏళ్ళ అయితేనేమి అన్ని పథకాలు ఏది వచ్చాయి. కొంతమంది వేస్తానని రిమోట్ ఎత్తున్నాను కానీ ఇంతవరకు అమౌంట్ పేమెంట్ పడలేదు కదా. అంతవరకు అమౌంట్ పడలేదు. ఈ ఎలక్షన్లో ఏం అమౌంట్ వస్తుంది. అందుకని అభివృద్ధి సరిగ్గా లేదని ఈ అభివృద్ధి గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే అభివృద్ధి బాగుంటుందని అనుకుంటున్నాం. ఏం అభివృద్ధి? రైతు రుణమాఫీ కాలే. అన్ని మండలాలు పత్తికొండ తాలూకు సంబంధించి 4 మండలాలు అయినాయి. తుగ్గల మండలం కాలేదు. అంటే తుగ్గల మండలంలో ఏ వర్షం ఇంత నమ్మకదైండేది. ఎంఆర్ఓ కానీ వీళ్ళంతా వ్యవసాయ అధికారులు కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరూ సంస్థల్లో ఎంక్వైరీ చేయొచ్చు కదా. కేంద్ర బలగాలు వచ్చి ఎంక్వైరీ చేసి కూడా ఇక్కడ కాలేదు లేదు అని మండలం అని అంటాడు. ఎన్నిసార్లు ధర్నా చేసి ఎన్ని మాటలు కనికరించినా వాళ్ళ కనికి ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే శ్రీదేవి కదా, శ్రీదేవి ఎట్లా ఆమె కూడా చెప్పినాం. గుర్రాల వెంకటరెడ్డి కాడ అడిగినాం. ఏ లేదు నేను సీఎం గారిని అడిగి పసిపెచ్చంలో అసెంబ్లీకి పోయి ఖచ్చితంగా కరుమండలంగా తీసుకొస్తాను, అభివృద్ధి చేస్తాను అని కూడా అడిగింది. తీసుకురాలేదు, ఏం కాలేదు. మళ్ళీ తరగతి ఇప్పుడు ఎలక్షన్లకు వస్తే అడుగుతాం. ఎప్పుడు అడిగినా కూడా ఏమి జరగదు. మా ఎవరి పనులకు వస్తే వాళ్ళు పోతున్నారు. ఏదన్నా అభివృద్ధి అడిగేకి వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఓటు అయినా అడిగేకి వచ్చినప్పుడు ఈ సమస్య మాట్లాడు. మీ పేరు చెప్పండి అన్న. భీమాంజనేయులు. ఏ నియోజకవర్గం? మా తుగ్గలి మండలం. నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గం. ఓకే, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఎటువైపు? టీడీపీకే అనుకున్నాము సార్. ఎందుకన్నా? ఎందుకన్నా అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, రాజధాని అంటే రాజధాని లేదు మనకి. 3 రాజధానులు చెప్పి ఒకటి లేదు ఇక్కడ ప్రస్తుతానికి. అవి కూడా వద్దులే, మాకు అభివృద్ధి లేదు మా తుగ్గిలి మండలంలో. అంటే ఏ అభివృద్ధి? అంతా కరువు ప్రాంతం కింద ప్రకటిస్తే మాకు బాగుంటుంది. ఇక్కడ ఏమీ లేదు చేసుకోవడానికి కానీ ఏమీ లేదు. పంటలు వానలు వస్తేనే మాకు పంటలు, లేదంటే వలస వెళ్ళిపోవాల్సిందే, దూర ప్రాంతాలకు పోయి బతకాల్సిందే ఇక్కడ. అంతే ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మాకు తుగ్గిలి మండలంలో ఒక రోడ్డు కానీ ఏది కానీ ఏది లేదు. నీళ్ళు వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు రైతు భరోసా ఉన్నాయి కదా పథకాలు? ఉన్నాయి, వస్తున్నాయి కదా. వస్తున్నాయి. ఎందుకు అవి? గ్యాస్ ఎంత ఇప్పుడు? నూనె డబ్బా ఎంత? ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక కోటర్ కొనాలన్నా 150 రూపాయలు. ఇవన్నీ పోతా ఉన్నాయి. అదే 200. ఇప్పుడు జగన్ అదే కదా చెప్పింది, మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తేనే నాకు ఓటు ఏంటి అని చెప్పినాడు ఆయన. ఇప్పుడు ఇంకేం అదేం సాగుతూనే ఉంది కదా మద్యం. ఇసుక అప్పుడు టీడీపీ హయాంలో మహా అంటే 1500 1800 ట్రాక్టరు, ఇప్పుడు ఒక 5500 ఇసుక. ఒక సామాన్యమైన వ్యక్తి ఇల్లు కొట్టుకోవాలన్నా కష్టమే. పత్తికొండ పరిస్థితి ఎట్లుంది? ఎవరు గెలుస్తారు? శ్రీదేవి ఉన్నది, శ్యాంబాబునే గెలిపియాలనుకున్నాను. కులశేఖర్. ఏ నియోజకవర్గం? పత్తికొండ. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, మీరు ఎటువైపు ఎవరికి ఓటొద్దు అనుకుంటారు? ఎవరికి ఓటొద్దు అనుకుంటాం, ఎవరు పరిపాలన బాగుంటే వాళ్ళు. ఫస్ట్ 5 సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది, దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలించింది కదా, మరి ఎవరిది బాగుంది అనుకుంటారు? ఇప్పుడు అంటే ఇదేమో అన్ని అభివృద్ధి అన్ని పథకాలు అందుతున్నాయి, కానీ మనకి ఖర్చులు ఎక్కువ జరుగుతున్నాయి. ధరలు అట్లా పెట్రోలు, మన రేషన్ అవన్నీ మిగతా అవన్నీ పెరిగినాయి కదా. అట్లా ఈసారి ప్రభుత్వం చేంజ్ అయితే మనకు కూడా బాగుంటుంది. అంటే ప్రభుత్వాన్ని చేంజ్ చేద్దామని ఉద్దేశంతో, మన ఉద్దేశంతో మనం ఉన్నాము అట్లా. అంటే మరి ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలంటే ఎవరికి ఓటేస్తారు? ప్రభుత్వం చేంజ్ అయితే ఎవరికి ఓటేస్తాం బ్రో? నువ్వు చెప్పాను ఇంకా ఏం వేస్తాం, నెక్స్ట్ ప్రభుత్వం ఏది ఉంది దానికే ఇంకా అట్లా చెప్తారు. అట్లా ఏదైనా కానీ నెక్స్ట్ ప్రభుత్వం మారాలా. ఎందుకంటే చెప్తున్నా కదా, ఖర్చులు అధికంగా పెరిగినాయి, అందుకే ప్రభుత్వం చేంజ్ అయితే మనకు కూడా బాగుంటుంది. అట్లా ఖర్చులు పెరిగినాయి, సంక్షేమ పథకాలు కూడా అయితే వస్తున్నాయి కదా, అందుతున్నాయి. ఇట్లా మన మద్యపానం అవి రేట్లు పెరుగుతున్నాయి కదా, కల్తీ మందులు వస్తున్నాయి, మనమే కదా దెబ్బతినాయి. నియోజకవర్గం చేంజ్ అయితే మనకు కూడా అన్ని సదుపాయాలు అనేవి చేకూరుతాయి అనమాట. అట్లా ఆంధ్రప్రదేశ్లో మద్యం పంపిణీ పైన ఏమంటారు? ఆంధ్రప్రదేశ్లో మద్యం పైన
మద్యం పైన అంటే ఇప్పుడు జగన్ ఉన్నాడు, మనకి మద్యపానం నిషేధం అన్నాడు, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానన్నాడు, కానీ మనకి ఏం చేంజ్ కాలే. ఇవి ఇంకా కరెంట్ ఛార్జీలు అనేది ఇంకా పెరిగినాయి కదా. ఈ మద్యం అనేది కల్తీ మద్యం అని వస్తుంది. ఇంతకు ముందు ఉండే మంచి మందులు అనేవి రావడం లేదు. కరెక్టేనా? ఇది మన ఒపీనియన్. అందుకే ప్రభుత్వం చేంజ్ కావాలా. అట్లా డిఎస్సి జాబ్ నెల విడుస్తానన్నాడు. ఈ వాలంటరీ జాబులు ఇచ్చి ఇంకా అవి డిఎస్సి ఎగబెట్టినాడు. ఇప్పుడు మన చంద్రబాబు వస్తే అవి ఇడిసొచ్చు. అట్లా అవకాశం ఉన్న వాళ్ళకి మంచి అవకాశం లభిస్తుంది. చెప్పండి మీ పేరు? పులిశేఖర. ఏ నియోజకవర్గం? పత్తికొండ. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఎటు ఓటేస్తా అనుకుంటున్నారు? మేమా చంద్రబాబుకి ఇస్తాము. ఎందుకు? ఎందుకంటే జగన్ ఏం చేశాడని ఇలా అంటే నవరత్నాలు సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఏం చేశాడు? 100 మందిలో 10 మందికి ఇస్తే నవరత్నాలు. ఇప్పుడు లబ్ధిదారులు అందరికి ఇష్టం చెప్తారు కదా. ఇప్పుడు నవరత్నాలు ఇచ్చిన వాళ్ళకి ఓటు వేయడం లేదు కదా. ఇంతకు ముందు చంద్రబాబు ఇన్పుట్ సబ్సిడీ అంట ఇవన్నీ దండికి ఇచ్చా. ఇప్పుడు చంద్రబాబుకి వేయాలనే వేసారు ఏమన్నా. ఇప్పుడు నవరత్నాలు ఇస్తున్నాడు, ఏమి ఇంట్లో సొమ్ము పెట్టిస్తారండి. నీకు మామూలు గవర్నమెంట్ సొమ్ము ఇస్తారు, ఎవరికో నచ్చిన కొట్టేసుకుంటారు అంతే. ఏమో అందరికి అంతుండే నవరత్నాలు ఎవరికి. ఇప్పుడు అమ్మ ఓడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పా. 10 ఎకరాలు భూమి పైన వాళ్ళందరూ తోక కోసేసా. ఉండేది ఒకనికి ఇస్తున్నాడు. ఆ ఒకనికి కూడా మనసారి ఎంత వేసాడు? 4,000 9,000 మన పోయిన సంవత్సరం. మీకే పథకాలు రాలేదు? ఏదో రైతు భరోసా వస్తుంది. రైతు భరోసా 7,500 వస్తుంది. ఇంకా అమ్మ ఒడి వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది. ఇంకా 7,500 సంవత్సరానికి 7,500 రైతు భరోసా వస్తుంది అంతే. అదే చంద్రబాబు ఉన్నప్పుడు అయితే ఇన్పుట్ సబ్సిడీ లక్షలు వస్తుండే. హెక్టార్కి 30,000 అట్లా వస్తుంది నీకు. రైతు భరోసా కూడా 7,500 ఇస్తుండేది. ఏమి ఇస్తున్నాడు? ఇంకేముంది? ఇంకా అంటే ఇంకేం లేదు. ఇంకా టీడీపీకి ఓటేద్దాం ఫిక్స్ అయ్యారు. టీడీపీకే ఓటు. ఇప్పుడు ముందాగేమని కేడుతుంది? 100 రూపాయల క్వార్టర్ 300 చేసినాడు. చెప్పు, ముందాగేవాడు ఎవడు ఓటేడు? ఇప్పుడు అంటే ధరలు పెంచితే పేదవాళ్ళు కొనరు కదా, దూరం ఉంటారని. ఇప్పుడు ఇప్పుడే పోయినసారి ఏం చెప్పి మేనిఫెస్టో నీకు పోయినసారి మళ్ళా 2024లో మద్యపానం నిషేధం చేసి ఎలక్షన్ ఓటు అడిగేకి వస్తాడనే చేసినాడు. ఈరోజు అట్లానే చేసినాడు. అట్లా లేదు. 2024లో మద్యపానం నిషేధం చేసి ఓటు అడిగేకి వస్తాడని కదా, చేయలే కదా. ఇప్పుడు 100 రూపాయలతో 200 చేశాడు. ఇప్పుడు బీదా సాధనకి మొత్తం అందరూ ఆయన మాట గుడిసిపోతుంది. కల్తీ మందులు దాకా ఇప్పుడు ఏం చేశాడు ఇది జగన్? అభివృద్ధి ఏం చేశాడు? మొత్తం నవరత్నాలు ఇచ్చిపోయినాయి, సంక్షేమ పథకాలు. అభివృద్ధి కూడా కావాలంటారు. అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు మన రాష్ట్రానికి రాజధాని అది. 3 రాజధానులు ఉన్నాయి కదా, 3 రాజధానులు కాదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఇప్పుడు ఏది? అప్పుడు ఏ రాజధాని? ఇప్పుడు దాని పేరేం చెప్పు. ఇప్పుడు మనకే ముగ్గురు మొగ్గులు ఉండాలంటే ఎట్లయితుంది? ఇప్పుడు మీ ఆయన పేరు అంటే ఏం చెప్తావు నువ్వు? ముగ్గురు చెప్తావా, ఒకరిని చెప్తావా? మరి మన రాజధాని ఏది నువ్వే చెప్పు. మన రాజధాని ఏది నువ్వే చెప్పు. జగన్ చెప్పండి మన రాజధాని ఏది? జగన్నే. మన రాజధాని లేదు మనకి, మరి ఇంకెందుకు ఓటేయాలా? అంటే నెక్స్ట్ టైం ప్రభుత్వం వస్తే విశాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ పరిపాలన చేస్తా అని చెప్తున్నా. విశాఖ నుంచి పరిపాలన చేస్తా అని చెప్తున్నా. అంటే అదే ఇండైరెక్ట్ గా అదే రాజధాని అని. ఇండైరెక్ట్ గా రాజధాని అదేనే. ఇప్పుడు జరిగేది చెప్పు. నెక్స్ట్ మళ్ళీ గెలిచినప్పుడు వద్దులే. ఇప్పుడు గెలిచినా కదా 5 ఏళ్ళలో. ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టుకుంటు కదా, అమరావతిలో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు రాజధాని ఇదే ఇడే ఉంటానండి. 3 రాజధానులు రాజధాని లేకుండా చేసి పిల్లల భవిష్యత్తు నాశనం. ఇప్పుడు ఆడు 33,000 భూములు ఇచ్చిన రైతులు నాశనమే. ఇప్పుడు అభివృద్ధి ఏముంది జగన్ చెప్పు. ఇప్పుడు మీరు అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటారు. అమరావతి ఉండాలి. యాడ విశాఖ అంటే ఇటు నుంచి విశాఖకి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? 700-800 కిలోమీటర్లు అవుతుంది. ఏమన్నా అవసరం పడితే మనం విశాఖపట్నం పోతామా? 800 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా కోరుకుంటారు అంటే మా కోసం ఈ పని చేస్తే బాగుంటుందని? మాకంటే రైతులమే, ఏదో రైతుని ఆదుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం. కానీ ఇంకంతే ఏం లేదు. మేమైతే రైతులమే. ఏదో పిల్లలు ఉద్యోగాలు అంటారు, ఉద్యోగాలు వాళ్ళకి ఇంకంతే. ఇంకా 50 ఏళ్ళకి పెంచినట్టున్నాడు బీసీలకి. బీసీలకి 50 ఏళ్ళు పెంచినట్టు. ఇప్పుడు అన్నదా 3 సిలిండర్ ఫ్రీ అంటున్నాడు. ఇప్పుడు అన్నదాతకి 20,000 అంటున్నాడు. ఇప్పుడు జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రకటించారు టీడీపీ జనసేన కూటమి. మరి ఇంకా ఆర్థిక భారం ఎక్కువ కదా? ఆర్థిక భారం ఎక్కువ కదా? ఆయన బాగా చూస్తారు, ఆయన చూస్తారు. మళ్ళా 7,500 ఇస్తున్నాడు. కరెంట్ ఛార్జ్ అయిపోతుంది 100 రూపాయలు కడుతుంది. ఇప్పుడు 500 కడుతున్నాము. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం పెట్టుబడులు తీసుకొచ్చినాడు రాష్ట్రానికి?
ఆ? ఇప్పుడు జగన్ అప్పుడు ఏం చేశా కాదు కేంద్రం మెడల్ వంచి నేను తెస్తా నాకు 25 మంది ఎంపీలు అని నాకు కేంద్రం మెడల్ వంచి తెస్తానని ప్రత్యేక హోదా ఇది ఆడదిచ్చా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఏమీ వేయలేదు కదా. ఇప్పుడు మరి అదే బీజేపీతో టీడీపీ జనసేన కలిసినాయి కదా, దీని ఎట్లా వస్తారు మీరు? ఏంది ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు, లేదు ఇవన్నీ స్పెషల్ చేసి ఇవేమి లేదు కదా, అదే బీజేపీ తోటి టీడీపీ జనసేన కలిసినాయి, దీని ఎట్లా వస్తారు? బీజేపీతో కలిసి వీళ్ళు ఏమన్నా ఏదో కేంద్రం ఏమన్నా ఆదుకుంటుందేమో మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ ఆదుకుంటుందేమో చంద్రబాబు బీజేపీతో కలిసినాడు ఇప్పుడు మరి ఆశ అంతే. కేంద్రం ఏమన్నా ఆదుకుంటుంది ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా ఇప్పుడు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలోనే ఏమన్నా కేంద్రం ఆదుకుంటుందేమని కలిసినాడు దాంట్లో బీజేపీతో పొత్తుకి.